అంటారు కొన్ని ప్రాంతాల్లో దేవతికే వాళ్ళని జీవితకాలం అలాగే ఇడిచేస్తారు. అలాంటి సాంప్రదాయము మోయాబుల్లో కూడా దేవదాసులు ఇడిచేటువంటి స్థితి కూడా ఉంది ఋతు కాలంలో. ఇప్పుడు మంచి మంచి ఆడవాళ్ళని అక్కడ పెట్టి మనోళ్ళంతా ఇశ్రాయేలు జనాంగం చూసినప్పుడు వాళ్ళు పడిపోయారు. అక్కడ గబ్బైనట్ల ద్వితీయోపదేశ కాండంలో దేవుడు జ్ఞాపకం చేశాడు, వాడు సామాన్యుడు కాదు వాళ్ళు మోయాబులు అంటే. అందుకే వాళ్ళని మన సమాజంలోనికి రానియకూడదు, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని మనము నమ్మకూడదు అని నయోమి కెమోషు యొక్క దేవత పూజారైనటువంటి రూతును కోడలుగా చేసుకొని తన స్వదేశానికి యూదా బెత్లెహేముకి తీసుకొని వచ్చింది. ఆమె మోయాబు యొక్క రాజు యొక్క కుమార్తె అని చరిత్రలో రాయబడింది. రూతు ఎవరు మోయాబుల రాజు యొక్క కుమార్తె. రాజు కుమార్తె ఎవరినో వేరే దేశం నుంచి వచ్చినటువంటి వారిని పెళ్లి చేసుకున్నదని ఆమెకి కొద్ది రోజులు ఎప్పుడైతే భర్త చనిపోయాడో నానా బాధలు పెట్టారు రూతుకి. చెప్తే ఇంటివా ఎవడో వాడు ఆ దేశంతో వచ్చినని నీవు చేసుకొని ఇంత దేవత, ఇప్పుడు నీకు దేవత చూడు శపించి, మన దేవత అంటే ఏమనుకున్నావు? మన దేవత శాపమే నీకు తగిలింది. తొందరలో నీ భర్త చనిపోయి నీ విధురాలైనావు. ఇప్పటికైనా మానుకో, మన దేశ సాంప్రదాయానికి రా అంటే ఎన్ని హింసలు పెట్టినా రూతు మాత్రము తన అత్త వైపే, అత్త నమ్మిన దేవుణ్ణి ఆమె ఆశ్రయించింది. అందుకే నీ దేవుడే నా దేవుడు. ఆమె దేవుడు ఎవరు? మొదట కెమోసు చంటి పిల్లల్ని బలిచ్చేటువంటి దేవత. చంటి పిల్లలు బలిచ్చేవాడు. ఎంత భయంకరం అంటే అంత భయంకరం. దేవుడు నరబలిని కోరడని బైబిల్ చెప్తుంది. అంత భయంకరమైనటువంటి దేశముల నుంచి యూదా బెత్లెహేముకు ఆశ్రదించబడిన దేశానికి అత్తెంబడి ఎవరు? మగవాళ్ళు లేరు, ఎవరు లేరు. మరి నమ్మకంతో, దేవిని నమ్మకంతో వచ్చేసింది. 2వ అధ్యాయం నుంచి ఆమె చరిత్ర ప్రారంభమవుతుంది. సమీప బంధువైనటువంటి బోయాజు ఉన్నాడు. అతడు చాలా ఆస్తిపరుడు. వీళ్ళు వచ్చే సమయంలో కోత జరుగుతుంది. ఆవులు గింజలు, ఆవుల పంట, గోదాల పంట కోత కోస్తున్నారు. ఆ రోజుల్లో వెట్టి చేసే వారికి పరిగ అనేది ఇడిచేవాళ్ళు. దాన్ని వెట్టి చేకర అంటారు, మాదికతనం అంటారు కొన్ని ప్రాంతాల్లో. మాకు 55 ఇండ్లు ఉన్నాయి కాపులు. వాళ్ళు వెట్టి చేకర చేయాలి. వాళ్ళు కళ్ళలైతే ఇంట్లో బయట పండుకోవాలి, రాత్రి పండుకోవాలి, బంతి తిప్పాలి. అతని ఇడిచిన గింజలు తీసుకున్నాను. అట్లా ఏటాకి 50 గడువులు 60 గడువులు గింజలు వచ్చాయి. ఎప్పుడైతే ప్రభుని అంగీకరించానో వాటన్నిటినీ అగ్రిమెంట్లో నా దాయాదులకి, ఆ పూజారితనము, ఆ పోతు నొరికే స్థలము అన్నిటినీ రాసి నా సొంత దాయాదులకి ఇచ్చేసి, కోసిలో ప్రధానమైనటువంటి పూజారి నేను. పోతు పాలేగాడు అని నాకు పేరు. పోతు పాలేగాడు అంటే కత్తి పట్టుకొని జరగండి అని అందరూ పబ్లిక్ రాత్రి 12 గంటల కరెక్ట్ 12 గంటల 1 నిమిషం కోయాలి. గొంతు నిమిషాలతోనే గొంతు కోయాలి. దాన్ని కొవ్వు తీయాలి. దాన్ని నోట్లో పెట్టి ఒక కాలు తీయాలి. ఒక కాలు తీసి నోట్లో పెట్టి తన తల మీద కొవ్వు పెట్టి ఒత్తేసి అంటేయాల. లైట్ అయితే గూటాలతో కొడుతున్నారు ఈపులకి, గోవులు అంటారు వాళ్ళని. అంత భయంకర స్థితిలో ఉండి ఈరోజు దేవుడు మీ ఎదుట నిలబెట్టాడు. నేను చాలా ధన్యుడిని, అదృష్టవంతుని అని అనుకుంటున్నాను. లేకపోతే మీ దగ్గరికి వచ్చేవాడిని కాదు. ఎక్కడుంటుంటే ఇప్పుడు ఎక్కడుంటే చెప్పండి. ఊర్లో ఉంటుంటున్నా ఎప్పుడో చచ్చిపోతుంది. భయంకర కూపంలో నుంచి, అంత భయంకర కూపముల నుంచి అత్త నమ్మిన దేవుని ఆశ్రయించి నీ దేవుడే నా దేవుడని ఈరోజు నువ్వు రూతులాగా ఉంటున్నావా? రావద్దు, మమ్మల్ని వెంబడి రావద్దు అని అనవద్దు. ఆ మాట మాత్రం నీవు అనవద్దు. నా తీర్మానం ఏమి?
నేను నీ ఎంబడే వస్తాను, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం, నీవు ఎక్కడ సస్తే అక్కడ నేను వస్తాను. అంత గొప్ప త్యాగ పూరితమంది వచ్చింది. 2వ అధ్యాయంలో బోయాజు పొలములోకి వెళ్ళింది. పరిగేరని అత్త పర్మిషన్ తీసుకొని వెళ్ళింది. పరిగెయేరుట అనే మాట కేవలం 2వ అధ్యాయంలో ఏరుట, పరిగే ఏరుట, ఏరుట, ఏరుకొనెను అనే మాట ఆ 2వ అధ్యాయంలో దాదాపు 13 సార్లు రాయబడి ఉంది. తర్వాత ఇంటికి పోయిన తర్వాత మీరు బాగా లెక్క పెట్టుకొని టిక్కేసుకునండి. అత్త కోడలనే భావం లేకుండా తల్లి కుమార్తెగా భావము కలిగినటువంటి వాళ్ళు నయోమి, రూతు. అక్కడ తల్లి స్వభావం కలిగినటువంటి నయోమి, కుమార్తె స్వభావం కలిగినటువంటి రూతు, అలాంటి అన్యోన్య స్వభావముతో వాళ్ళు ఒకరిలో ఒకరు అలాంటి సావాసం కలిగి ఉన్నారు. కాబట్టి ఆమె కోడలని ఎప్పుడు అనలేదు, కుమారి, నా కుమారి, నా కుమార్తెలారా అని. ఇద్దరు ఉన్నప్పుడు నా కుమార్తెలారా అని సంబోధించి, రూతు ఉన్నప్పుడు మాత్రము నా కుమారి, కుమారి అని సంబోధించింది. 4 అధ్యాయాల్లో ఈ కుమారి, నా కుమారి అనే మాటను మనం ఆలోచించినట్లయితే 11 సార్లు రాయబడి ఉంది. ఒకే ఒక 2 అధ్యాయంలో ఏరుట, ఏం ఏరుట, పరిగె ఏరుట అనే మాట 13 సార్లు, కుమారి, నా కుమారి అనే మాట 11 సార్లు. ఎంత గొప్ప 4 అధ్యాయాలు ఉండేటువంటి సారాంశం ఈరోజు మన హృదయానికి, మన జీవితానికి దేవుడు రూతును ముందు పెట్టాడంటే ఆ విధంగా మనము నడుచుకొని బ్రతికి రూతులాగా ఆ గ్రంథములో మన పేరు రాయబడాలనే దేవుడు రూతును మనకు పరిచయం చేస్తున్నాడు. 66 పుస్తకాలలో కేవలము 2 వ్యక్తులు స్త్రీల పేర్ల మీద రాయబడిందంటే ఎంత గొప్ప ధన్యతో ఒక్కసారి మనము ఆలోచించాలి. నయోమికి ఒక బంధువుడు ఉన్నాడు, సొంత బంధువు ఉన్నాడు. ఇశ్రాయేల్ యొక్క పద్ధతి ఏంటంటే భర్త చనిపోతే భర్త ధర్మము వాళ్ళు వెనుకవాడో ముందువాడో అన్నదమ్ముల్లో ఎవరో ఒకరు ఆ ధర్మాన్ని జరిపించాలి. వాళ్ళ యొక్క అలవాటు, వాళ్ళ యొక్క స్థితి. ఆ సమీప బంధువు అయినటువంటి వాడు నిరాకరించాడు. నాకొద్దు, ఏం పర్లేదు, బోయాజుని అడిగారు. బోయాజు కంటే ముందు వాళ్ళ సొంత బంధువు ఉన్నాడు. సమీప బంధువు, దగ్గర బంధువు బోయాజు, సొంత బంధువు ఒకరున్నారు. ఇప్పుడు ఎవరు కూడాలి? రూతు సొంత బంధువునే కూడాలి, అతని ద్వారా సంతానం కలగాలి. కానీ అతడు నిరాకరించినట్లుగా ఆ 4 అధ్యాయాల్లో రాయబడింది. అతడు ఒప్పుకున్నాడు, నాకు వద్దు అన్నాడు. నీవు సమీప బంధువు కనుక ఆ ధర్మము, మరి మహలోని యొక్క ధర్మము నీవే జరపమని బోయాజుకి ఇచ్చారు. పెద్దలందరినీ కూర్చోబెట్టి మరి నీవే ఆ ధర్మం జరిపించినైనా మేమంతా సాక్షిగా ఉంటాం అని చెప్పి బోయాజు సొంత పొలములో ఈమె రాత్రి వెళ్ళి అతని పాదాల కింద పండుకొని అత్త చెప్పినట్లుగా నీ వెళ్ళి భోంచేసే వరకు మరుగుండి, అతడు భోంచేసిన తర్వాత ఎక్కడ పండుకుంటాడో తెలుసుకొని కాలు కింద అతని యొక్క పరిచినటువంటి బట్టను తీసి నువ్వు కాలు కింద పండుకో. సంఘ భావానికి చాలా దగ్గరగా ఉంది ఈ రూతు గ్రంథం, సంఘ చరిత్రకి. కాలు తగిలిన వెంటనే మెలిక్కబడి లేచాడు రూతు. ఎవరు నువ్వు? ఎవరు అంటే నేను ఈ విధంగా, నీవా కుమార్తె, ఇంకొక సమీప బంధువు ఉన్నాడు, ఆయన నీ ధర్మం జరిపేశాడు, నేను కాదని. మంచి స్వభావం కలిగినటువంటి బోయాజు అక్కడ ఆమెను దురాదేశంతో చూడక మళ్ళా ఊర్లోకి వచ్చి పెద్దలు కలుపుకొని మాట్లాడి అతన్ని పిలిపించి ఆ బంధువుతో మాట్లాడి రక్త సంబంధంతో మాట్లాడిన తర్వాత నాకు వద్దనుకున్నాడు. అప్పుడు బోయాజును బోయాజుకి రెడీ చేసి అందరూ మేమంతా సాక్షులు ఉన్నాం అని చెప్పి రూతును బోయాజుకి ఇచ్చి ఏం చేశారు? ఎవరిమే? మన దేశం ఆమెనా? మన దేశరాలు అవ్వాలంటే ఏం చేయాలామె? ఇప్పుడు సోనియా గాంధీ ఉంది, ఇందిరాగాంధీ కోడలు. ఇటలీ దేశం నుంచి మన భారతదేశానికి రావస్తే ఆమె మన దేశస్తురాలు కాదు, భారతీయులు కాదు. భారతీయులను అనిపించుకున్నట్లంటే దాదాపు ఆమె మన దేశంలో కాపురం ఉండి 7 సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత సంపూర్ణంగా ఆమెకు భారతీయురాలని సభ్యత్వము వస్తుంది. అప్పుడు ఆమె ఇండియన్. ఇప్పుడు భారతదేశం భారతీయురాలని ఇప్పుడు ఉంది.
పెళ్ళి అయిపోయింది. ఇప్పుడు చూద్దాం, ఇంకొక వెళ్దాం. 2వ అధ్యాయం 11-12 వచనాలు. నీవు నీ తల్లిదండ్రులను, బోయాజు చెప్తున్నాడు రూతుతో, నీవు నీ జన్మభూమిని విడిచిపెట్ట, జన్మించినట్టు నీ దేశాన్ని, నీ సాంప్రదాయాన్ని, నీ దేవతను, నీ ధనాన్ని, నీ స్థితిని అంతా ఇడిచిపెట్టి ఎప్పుడు నువ్వు చూడలేదు మా జనాన్ని, ఎరగని జనాన్ని ఎందుకు వచ్చితివి? యెహోవా నీవు ఏ విధంగా నమ్మావో, ఏ విధంగా నీ నమ్మినట్టు నీ అత్త నమ్మిన దేవుడు నీవు ఆశ్రయించావో దేవుడు నీకు న్యాయం చేస్తాడు. నీవేం కంగారు పడద్దని చెప్పి తోటలో చేనులో నుంచి ఊర్లోకి వచ్చి ఊరు పెద్దలందరినీ కలిపి రూతు విషయం చర్చించి రూతుకు భర్త అయ్యాడు, ఆమెకు స్వేచ్ఛ వచ్చిందన్నట్లుగా అదే 2వ అధ్యాయము 15-17 వచనాలు మనం చూసినప్పుడు 2వ అధ్యాయము 15-17 వచనాలు. పొలంలో ఉన్నటువంటి పనసలందరికీ ఎవరే కానీ ఆమెను అవమానం పరచొద్దు, పరిగి ఏరుకొని మీరు కూడా అక్కడక్కడ ఒక్కొక్క పిడికిడివండి అని యవనస్తులు చెప్పి ఆమెను ఏమాత్రం మరి మీరు ఏం జాగ్రత్త అని చెప్పి మన కుండలో నీళ్లు తాగని చెప్పి ఆమెకు స్వేచ్ఛ ఇచ్చాడు. ఆ పొలములో ఆమె పొలములోకి వచ్చింది. ఎక్కడి నుంచి? బయట దేశముల నుంచి బోయాజు పొలములోకి వచ్చింది. అదే 2వ అధ్యాయము 19వ వచనం. నయమంటుంది ఇప్పుడు. ఏమ్మా ఈ పరిగె ఆడేరుకుంటివని అత్త అడిగింది. ఎక్కడ పని చేస్తేవి? ఎవరెంట పోయింటివి? యా కూలోళ్ళు ఎంట పోయింటివి? నీ మీద ఎవరైతే లక్ష్యం ఇస్తారో వాళ్ళు దీవించబడతారు అనగా తనకు జరిగిందంతా చెప్పింది. ఇట్లా ఈ విధంగా ఎవరు ఆయన పేరు బోయాజ్ అంట, ఈ విధంగా ఆయన కూడా దేవుని ఆ మాటే చెప్పి నీకు దేవుడు న్యాయం చేస్తాడమ్మా అని చెప్పాడని చెప్పి, అతడే మన బంధువు, అతడే మనల్ని విడిపించేవాడు. ఏ మాట అయినా అతని మాట పట్టణములో ఈ బెత్లెహేములో మాటకారి మాటస్సుడు అని చెప్పి రూతుకి నచ్చ చెప్పింది. బోయాజు న్యాయం చేసి ఆమెను పెళ్లి చేసుకొని ఇప్పుడు యావంశములకు వచ్చింది చూడండి. ఆమె మోయాబు దేశమురాలంటే ఇతర దేశంతో వచ్చి అదే 4వ అధ్యాయము రూతు గ్రంథము 4వ అధ్యాయము 18 నుంచి 21 వరకు చూడండి. ఫేరేసు ఎబ్రోను కనెను, రామును కనెను, రాము అమినదాబును కనెను, అమినదాబు నయస్సోను కనెను, నయస్సోను సల్మాను కనెను, సల్మాను ఓబేదును కనెను, ఓబేదు యెస్సయ్యను కనెను. ఓబేదుకు దావీదు మనముడైతాడు. యెస్సయ్య కొడుకు దావీదు వచ్చాడు. పాత నిబంధన కాలంలో స్త్రీకి ప్రాధాన్యత ఉంది కాబట్టి మగవాళ్ళ పేరే అబ్రాహాం ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను. ఇక్కడ ఆడవాళ్ళ పేరు లేదు. ఎప్పుడైతే మన కొరకు ఈ క్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడో క్రీస్తు వంశావళి కూడా రాయబడింది. ఇప్పుడు మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనం మనం చూసినప్పుడు ఇప్పుడు నయస్సోను సల్మానును కనెను, సల్మాను రాహాబునందు బోయాజు. ఇక్కడ పేరు వచ్చేసింది. ఎవరి పేరు? ఆడోళ్ళ పేరు వచ్చింది. రాహాబ్ ఎవరు? ఒక వేశ్య. క్రీస్తు వంశావళిలో వాళ్ళ పేరు వచ్చింది. బోయాజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెస్సయ్యను కనెను, యెషయ దావీదును కనెను. దావీదు వంశములోనే క్రీస్తు వచ్చాడు. క్రీస్తు వంశావళిలో రాహాబు రాయబడింది, రూతు వచ్చింది. ఒక అన్యురాలు, ఒక అన్య దేశస్తురాలు
బయట ప్రపంచం నుండి ఆమె ఇక్కడికి వచ్చింది. అందుకే ఎన్నో సాదృశ్యాలు ఈ పొలంలో, ఈ గ్రంథంలో ఉన్నాయనే విషయాన్ని మనం గమనించాలి. నయోమి యూదా సంఘానికి సాదృశ్యమై ఉంది. నయోమి యూదా సంఘానికి సాదృశ్యమైంది. ఓర్పు వెళ్ళిపోయింది కాబట్టి ఆమె మత శాఖలకు సాదృశ్యమై ఉంది అనే విషయాన్ని మీరు గమనించాలి. బోయాజు క్రీస్తుకు సాదృశ్యమై ఉన్నాడు. పొలము సంఘానికి సాదృశ్యమై ఉంది. రూతు పెళ్లి కూతురికి సాదృశ్యమై ఉంది. ఎక్కడికి వచ్చింది? బయట ఉన్నటువంటి ఆమె పొలములోకి వచ్చింది. ఎవరు పొలములోకి? బోయాజు ఎవరికి సాదృశ్యమై ఉన్నాడు? క్రీస్తుకు సాదృశ్యమై ఉన్నాడు. సంఘం అనేటువంటి దానిలోకి అన్న జనాంగములో నుంచి, వెలుపట నుంచి. అందుకే గ్రీకు పదములో సంఘము అనే మాటకి గ్రీకు పదము ఎక్లీస్, ఎక్కనగా బయటికి, కియోస్ అనగా పిలువబడిన వారు. అంటే బయట నుంచి ప్రజలను పిలువబడిన వారు, గుంపుగా పిలువబడిన వారు, పాపలై ఉన్నటువంటి వారిని పరిశుద్ధులు చేయుటకు పిలువబడిన వారు. బయట ఉన్నటువంటి అనురాలు ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? పొలములోకి వచ్చింది. పొలము సంఘానికి సాదృశ్యమై ఉంది. పెళ్లి కూతురుని పెళ్ళాడిన పెళ్లి కుమారుడు బోయాజు క్రీస్తుకు సాదృశ్యమై ఉన్నాడు. క్రీస్తు వలె మనం ఉన్నామా? పెళ్లి కూతురుగా రూతు మాదిరిగా నీవు ఉన్నావా? ఇంకా ఎన్నాళ్ళు ఈ కపటము? రూతు స్నేహం, రూతు మాటకు స్నేహం అనుకున్నాం, సౌందర్యం అనుకున్నాం. కానీ ఇప్పుడు ఆత్మీయంగా దాని భావం రూతు పెళ్లి కూతురుగా సాదృశ్యమై ఉంది. పొలములోకి వచ్చింది. పొలము సంఘానికి సూచన ఉంది. మరి సంఘములో నువ్వు ఎలా ఉన్నావు? ఒక బోయాజుగా, ఒక రూతుగా ఉన్నావా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనములో క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు, యా మనసు, ఈ మనసు, ఈ మనస్సు అంటే క్రీస్తు ఏ మనస్సు అయితే కలిగి ఉన్నాడో ఆయన విధేయత, ఆయన ప్రేమ, ఆయన జాలి, ఆయన కనికరం, ఏ గుణలక్షణం కలిగి ఉన్నాడో ఆయన నమ్మినటువంటి మనము కూడా అలాంటి గుణలక్షణం కలిగి ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అందుకే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 11వ వచనములో ఈ యుగాంతమందు ఇవన్నీ ఎందుకు రాశారంటే పౌలు చెప్తున్నాడు కొరింథీ సంఘానికి. 10వ అధ్యాయం 11వ వచనం, ఈ సంగతులు దృష్టాంతములుగా యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై రాయబడెను. ఇవన్నీ మనకు బుద్ధి కలుగుటకై రాయబడి ఉన్నాయి. కాబట్టి ఒక పూజారితనములో విగ్రహారాధికురాలైనటువంటి, అన్యురాలైనటువంటి ఒక రూతు, మోయాబు దేశం మనకు శపింపబడిన దేశం. అలాంటి దేశముల నుంచి ఆశీర్వదించబడిన దేశానికి యూదా బెత్లెహేము వచ్చి ఈరోజు క్రీస్తు వంశావళిలో ఆమె పేరు రాయబడింది. మన పేరు కూడా ఎక్కడ రాయబడాలి? ఎక్కడ రాయబడాలి? ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనం, ఎవని పేరైనను ఆ జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల వాడి అగ్నిగుండములో పడవేయబడును. పడాలనుకుంటావా? తప్పించుకోవాలనుకుంటావా? ఎందుకు రూతు చూపిస్తున్నాడు? ఎప్పుడో జరిగినటువంటిది, క్రీస్తుకు పూర్వం 1155-1165 మధ్యలో జరిగినటువంటి చరిత్రను దేవుడు ఎందుకు మనకు చూపిస్తున్నాడంటే ఆమెను గురించి మనకు బుద్ధి కలుగుటకై ఈ యుగమందు, యా యుగమందు, ఇప్పుడు యా యుగంలో ఉన్నాం మనము? ఏడున్నాము? ఒకడు అన్నాడు యా యుగం అన్నాడు, త్రేతయుగంలో ఉన్నామన్నాడు. ఒక అత్త కోడల యొక్క చరిత్ర. అత్త ఒక తల్లిగా, కోడలు ఒక కుమార్తెగా
మరి మంచి స్వభావం గల భర్త బోయాజుని అందరిని వాళ్ళ గుణలక్షణాలు మనం ఆలోచించినప్పుడు ఎంత గొప్ప మర్మాలతో కూడినటువంటి ఈ భావాన్ని దేవుడు మనకి చూపిస్తున్నాడో ఈ రూతు ద్వారా. మరి రూతు యొక్క చరిత్ర ఇంకా చాలా అద్భుతంగా రీతిగా ఉన్నాయి. మరి ఆ 4 అధ్యాయాలలో 1, 2 అధ్యాయాలలో నయోమి ఆ రూతు బోయాజుని గురించి 1, 2 అధ్యాయాలతో వివరింపబడింది. 3, 4 అధ్యాయాల యొక్క సారాంశం ఏమిటంటే వాళ్ళ యొక్క బంధుత్వము, ఆ వివాహము, ఆ సంతానం. ఈ విధంగా ఆ గ్రంథం యొక్క చరిత్ర ఎంత గొప్పదో. చరిత్ర గ్రంథాలలో 3వ గ్రంథం. చరిత్ర గ్రంథాలలో స్త్రీ పేరుతో ఉండేటువంటి గ్రంథాలు 2. యెహోషువ నుంచి ఎస్తేరు గ్రంథం వరకు చరిత్ర గ్రంథాలు. చరిత్ర గ్రంథాలు 12 గ్రంథాలలో 2 గ్రంథాలు స్త్రీల పేర్లతోనే ఇమిడి ఉన్నాయి. చరిత్ర ఎంత గొప్పదంటే అంత గొప్పది. చరిత్ర తెలిస్తే నీకు బైబిల్ అంతా బాగా అవగాహన అవుతుంది. చరిత్ర తెలియకపోతే లాభం లేదు. కాబట్టి ఒక రూతమ్ముగా నువ్వు ఉండాలి. పేరు పెట్టినంత మాత్రంగా పేరుకు తగ్గట్టుగా పెంచాలి. బోయాజు క్రీస్తుకు సాదృశ్యమే ఉన్నాడు. రూతు పెళ్లి కూతురుగా సాదృశ్యమే ఉన్నారు. మరి పెళ్లి కూతురుగా క్రీస్తుని అంగీకరించి ఆయన భయము భక్తి కలిగి నీ బొందులో ప్రాణం ఉన్నంత వరకు నీవు సాక్షిగా జీవించి నీవు పట్టుకున్న విశ్వాసాన్ని గట్టిగా పట్టుకొని మనం చచ్చిపోతే రేపు అక్కడ ఉన్నతమైన స్థానంలో ఉంటాం. లేకపోతే ఎక్కడ గాజులు దింట్లో ఉంటారా? ప్రాజెక్ట్లో ఉంటారా? ప్రాజెక్ట్లో ఏముంది? పెద్ద చెరువు ఉంది. మరి చెరువులో ఉంటావా? ఊర్లో ఉంటావా? ఊర్లో ఉంటామని చేయొద్దండి. ఒక్కరేనా ఊర్లో ఉండేవాళ్ళు? అందరూ ప్రాజెక్ట్లో ఉంటారన్నమాట. అట్లయితే నీళ్ళనే ఉంటారు. నీ చేతుల్లోనే ఉంది. దాన్ని ఉపయోగించుకునేది లేక నీ ఇష్టం వచ్చినట్లుగా నీవు జీవిస్తే దాన్ని పోగొట్టుకుంటావు. నీ ఇష్టాన్ని నెరవేర్చి దేవుని క్రియలలో ఉండి దేవుని మహిమని పరుస్తూ సంఘంలో ఒక సభ్యుడిగా, ఒక సంఘ పెద్దగా దేవుడికి ఇచ్చాడు. ఆదిత్యానికి సంఘమానికి న్యాయం చేసేవాడిగా ఉంటే దాన్ని గట్టిగా పట్టుకొని జీవిస్తే, అందుకే ఇలాంటి వారిని దేవుడు మనకు చూపించాడు. మనకు బుద్ధి కలుగుటకై. రూతు సౌందర్యవతి, ఒక రాజకుమార్తె ఒక వలస వెళ్ళిన వాడిని చేసుకునిందంటే ఎంత గొప్ప ధన్యత. ఒక్కసారి మనం ఆలోచించాలి. ఎంత తగ్గింపు. ఓరు వెళ్ళిపోయింది. ఈమెతో మగవాళ్ళు లేరు, ఇంకెవరిలో ఉంటూ కూడా లాభం లేదు. ఒకే మాట పూర్తిగా తోడుకోవడాలు అనేది కాబట్టి ఆమె కూడా నీ జనం దగ్గరకు వస్తామని మొదట అనేది తప్ప మిగతా వెళ్ళిపోయింది. ఆమె చరిత్ర అక్కడి వరకే అయిపోయింది. ఓర్పుది అక్కడి వరకే, మధ్యదారిలోనే వెళ్ళిపోయింది కాబట్టి ఆమె చరిత్ర అక్కడి వరకే అయిపోయింది. కానీ రూతు ముందుకు వచ్చింది. ఈరోజు చరిత్రలో ఈమెడి ఉంది. ఇంకా ఎక్కువ అధ్యాయాలు ఉంటే బాగుండేది అనుకుంటున్నాను. కానీ దేవుడు ఎందుకు 4 అధ్యాయాలతో దాన్ని సవరించాడు. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 4 వచనాలు. 84 అంటే ఆ అధ్యాయాలకి ఎన్ని వచనాలు ఉన్నట్లు? 4 20 వచనాలు ఉన్నట్లు. తక్కువలోనే ఎంత ఎక్కువ చరిత్ర ఉందో ఒక్కసారి మనం ఆలోచించాలి. రూతు ఒక రాజకుమార్తె, ఒక ఉన్నతమైన స్థానంలో ఉంది. సౌభాగ్యం అనుభవించి రాజభోజనం అనుభవించినటువంటి స్త్రీ. వాళ్ళు దేవతకి, ఆ దేశంలో దేవతకి ప్రధానమైన పూజారి. చిన్న పూజారి కాదు, ప్రధానమైన పూజారి. అలాంటి స్థితిని వదిలి అత్తదేవిని నమ్ముకొని తన దేశాన్ని, తన జాతిని, తన జన్మని అన్నిటినీ విడిచి యూదా బెత్లెహేముకి అత్త ఎంబడి వచ్చి ఈరోజు క్రీస్తు వంశావళిలో ఆమె పేరు రాయబడి ఉంది. అందుకే జీవ గ్రంథములో నీ పేరు నా పేరు ఉండేటట్లుగా మనం బ్రతకాలి. కానీ
రేపు ఎన్నేళ్ళు బ్రతికినా, దేవుడు ఎన్నేళ్ళు మనకు ఆయుష్ ఇచ్చినా దాంట్లో పేరు లేకపోతే నీ జన్మమంతా ధన. కాబట్టి ఒక రూతులాగా మనం అందరూ ఉండి దేవునికి మహిమకరంగా బ్రతకాలని మీ అందరికీ హెచ్చరిస్తూ దేవుడి ఈ కొద్ది మాటలు మీ హృదయాల్లో ఫలింపగాక. ఆమేన్. అందరికీ ప్రభు పేరిట వందనాలు.